Atlan Computer Education number 1 Computer Institute in Tenali. Our address Prasad Lab Buildings 4th floor near Town Church Bose Road, Tenali. Contact 6281605420. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. తెనాలికి చెందిన 10 మంది నటీనటులు నేడు అభిలాష సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం కావటం నిజంగా ఇది తెనాలి తల్లి అభిలాషలోని భాగమేనని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. తెనాలికి చెందిన 10 మంది నటీనటులు నటించిన అభిలాష సినిమా శుక్రవారం విడుదల అవుతున్న సందర్భంగా అందులో ప్రతినాయకుడి పాత్ర పోషించిన బెల్లంకొండ వెంకటేష్కు అభినందన సమావేశం తెనాలి కవిరాజా పార్కులో జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ అభిలాష చిత్రం శుక్రవారం ఉదయం 9 గంటలకు స్థానిక సంగమేశ్వర థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నటించిన నటీనటుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారస్తులు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు అభిలాష సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఉచితంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సదుపాయం కేవలం విడుదలవుతున్న శుక్రవారం మాత్రమేనని ఆయన చెప్పారు. శుక్ర, శని, ఆదివారాలు ఉదయం 9 గంటలకు మాత్రమే అభిలాష చిత్రం ప్రదర్శించబడుతుందని దిలీప్ రాజా తెలిపారు. తెనాలి నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా ఏపీ థియేటర్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీనియర్ నిర్మాత నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ సినిమాల నిర్మాణంలో ఊహించని మార్పులు వచ్చాయని చెబుతూ తెనాలి నటీనటులను మా ఏపీ తరపున ప్రోత్సహిస్తూ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి రావడానికి దిలీప్ రాజా చేస్తున్న కృషి గణనీయమైనదని చెప్పారు. అనంతరం ప్రతినాయకుడి పాత్ర పోషించిన బెల్లంకొండ వెంకటను మా ఏపీ సత్కరించింది. ఇదే చిత్రంలో వివిధ పాత్రలకు న్యాయం చేసిన అయినాల మల్లేశ్వరరావు, సోమేష్, చార్లీ, తులసి, జయలక్ష్మిలను కూడా మా ఏపీ సత్కరించింది. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, నటుడు మిలిటరీ ప్రసాద్, పినపాటి సురేష్ బాబు, దేవిశెట్టి కృష్ణారావు, కన్నెగంటి మధు తదితరులు మాట్లాడారు. అనంతరం సినిమాలోని పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముందు చిన్నారులు గిరీష్ మిస్టరీ, తహసీన్ కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. అప్పుడు మెడ్రాస్ నుంచి తెలంగాణకి హైదరాబాద్కి ఎలా సినిమా పరిశ్రమ వచ్చిందో అలాగే వాళ్ళ హైదరాబాద్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడకి సినిమా పరిశ్రమ తరలి రావాలి అన్న నేపథ్యంతో, అన్న ఆలోచనతో, అన్న పట్టుదలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మా యూనియన్లో వాళ్ళు నటించిన వాళ్ళు సినిమాలు రిలీజ్ చేస్తుంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటం, ప్రజల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలికి సంబంధించిన నటులు దాదాపు మా ఏపీలో ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ, తెనాలి వాళ్ళు ఒక 10 మంది దాదాపు సభ్యులు నటించిన అభిలాష అనే సినిమా రేపు థియేటర్స్లో మీ ముందుకు రాబోతూ ఉంది. ప్రజల ముందుకు థియేటర్స్లో రాబోతూ ఉంది. ఇక్కడ తెనాల్లో కూడా సంగమేశ్వరాలో రేపు 9:30కి షో వేస్తున్నారు. ఇది ప్రారంభం, ఇలా కంటిన్యూ కావాలి. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ బాగా ఎదగాలి అనే ఆలోచనతోనే ఇట్లా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను లోకడ సినిమా తీసిన మొత్తం ఆంధ్రాలోనే తీసా. ఇప్పుడు ఈ సినిమా తీసిన వాళ్ళు నెల్లూరు వాళ్ళు, శిరీష నిర్మాత, శివప్రసాద్ గారు దర్శకులు, వాళ్ళు కూడా ఆంధ్రాలోనే తీశారు. ఇలా ఎన్ని టపాకాయలు దీపావళికి పేలినా పేటేరు టపాకాయ శబ్దం వేరు. అలాగే ఆంధ్ర వాడి సత్తా కూడా వేరే. ఏదో ఒక రోజుకి ఆంధ్రప్రదేశ్కి సినిమా పరిశ్రమ వచ్చే వరకు మేము కష్టపడతాం, పోరాడతాం, సాధిస్తాం. ఏ ప్రభుత్వం వచ్చినా బతిమలాడుకుంటాం, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాం. సినిమా పరిశ్రమను ఇక్కడికి తీసుకురండి ముఖ్యమంత్రి గారు అని అడిగి సినిమా పరిశ్రమను విజయవాడకి తీసుకొచ్చే దిశగా మేము ప్రయత్నం చేసి తీరుతాం. అందులో మనందరి ప్రాతినిధ్యం కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఐఎమ్ బ్లెస్సింగ్ బికాజ్ ఐఎమ్ ఎన్ ఎల్డర్, నాట్ ఓన్లీ చైల్డ్. సో పెద్దవాడిగా నేను వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నా. ఇంకా ఎదగాలని, ఇంకా ముందుకు రావాలని. తెనాల్లో పెద్ద వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్తే చాంతాడు, అంతవద్ద కృష్ణ గారు, మహేష్ గారు, ఒకళ్ళ ఇద్దరు కాదు, జగయ్య గారు, గుమ్మడి గారు, ఇలా వీళ్ళకిలాగానే మంచి పేరు తెచ్చుకుని తెనాలి కీర్తి ప్రతిష్టలు ఇంకా
పెరగటానికి, తెనాలి కీర్తి ప్రతిష్టలు ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటా ఉన్నా. అందుకోసమే ఈ ఛానల్ ద్వారా చూసే వాళ్ళంతా కూడా మీరు కూడా మేము ఇదొక యుద్ధంలో ఉన్నాం, మీ సైన్యం కూడా మాకు కావాలి, యుద్ధంలో మీరు కూడా చేరండి, సినిమా పరిశ్రమను ఆంధ్రాకి తీసుకురావడానికి ఒక సైనికుల్లాగా పోరాడండి. మాకు ప్రయత్నం ఒక స్టూడియో ఇక్కడ పెట్టి మా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు 500 పైసలకు సభ్యుల్ని సభ్యత్వం ఇచ్చి వారందరినీ ప్రోత్సహించే కార్యక్రమం చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. అది సక్సెస్ అయ్యి రాబోయే ప్రభుత్వాలైనా సరే గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లా కొంతమంది కళాకారులు తెనాలి నుంచి వెళ్ళి మరి చాలామంది ఇంతకుముందు చెప్పారు 150 మంది రాణించిన వ్యక్తులు ఉన్నారని. వారందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఎదగటానికి మా అసోసియేషన్ సపోర్ట్ చేస్తుందన్న అనే మాట. అట్లాగే వెంకట్ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన దిలీప్ రాజా గారిని, మిమ్మల్ని అందరినీ మళ్ళీ కళకు సంబంధించిన సమావేశంలో మేము చేస్తున్నాం. ప్రతి నెల ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా జయంతి కార్యక్రమంగా అయినాల మల్లేశ్వరరావు గారు, అట్లాగే బుర్రా సాయిమాధవ్ గారు వీళ్ళందరి నేతృత్వం సహాయ సహకారాలతో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం కళ్యాణ మండపంలో. ఆ రకంగా వాళ్ళతో టచ్లో ఎప్పుడు, ఎందుకంటే జయసుధ, జయప్రద, మురళీమోహన్ వీళ్ళందరూ ఆ రోజుల్లో పరిచయం ఉన్నవాళ్ళు మర్చిపోయి ఉంటారులే అనుకున్నాం కదా, అట్లాగే పరిచయాలు అట్లాగే కొనసాగించున్నాం. అందుకని మీ అందరికీ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.